Hello, good evening, my dear students who are seriously attending my classes in the Sachiki classes and Sachiki online classes app. అయితే జర్నల్ ఎంట్రీస్ మొన్న సాటర్డే క్లోజ్ కాలేదు, ఇంకా కొన్ని ఎంట్రీస్ మిగిలిపోయి ఆ ఎంట్రీస్ ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటూ తర్వాత వీ విల్ గో టు ద లెడ్జర్, ఆఫ్టర్ దట్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. దాని తర్వాత మీకు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అండ్ ద టాలీ, ద సేమ్ ఎంట్రీస్ విల్ బి టేకెన్ ప్లేస్ ఇన్ టాలీ ఆల్సో. కాబట్టి ఏంటంటే దీంట్లో కాస్త శ్రద్ధ వహిస్తే ఇది దీంట్లో ఎంత శ్రమ ఉంటుందో దాంట్లో ఎంత సులువు ఉంటుందనేది అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే ఈ నాలెడ్జ్ తోటే మనకి దానికి ప్యాకేజీలు తయారవుతాయి. ఖచ్చితంగా ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ తోటే ప్యాకేజీలు తయారవుతాయి. ప్యాకేజీల ద్వారా మనకి స్పెషల్గా ఎడ్యుకేషన్ రాదు. ఇట్ వోంట్ టీచ్ an accountancy సబ్జెక్ట్ టు యూ. ఎందుకంటే మీరు యూ విల్ బి యూ హ్యావ్ టు యాక్ట్ యాజ్ ఎ బాస్ టు ది సిస్టమ్. యూ హ్యావ్ టు గివ్ డైరెక్షన్ టు ది సిస్టమ్ టు గెట్ ద నీడ్ అండ్ నెసరీ రిపోర్ట్స్ యాక్యురేట్లీ. మీరు ఇవ్వడాన్ని బట్టి మాత్రమే దాని ఆధారపడి ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ సచ్ కేర్ వైల్ ఐడెంటిఫైయింగ్ డెబిట్ అండ్ క్రెడిట్ అండ్ టు పాస్ జర్నల్ ఎంట్రీస్ in the day-to-day day book. So coming to the last part of the journal entries, the 10/6/19 Kiranmay Traders was paid in full 115,750 in full settlement of account. In full settlement of account అంటే ఇంకా బేబాకి అనమాట. ఇంకా మనం అతనికి ఇవ్వాల్సిన డబ్బులు మనం ఏమీ లేవు. యాక్చువల్గా లెక్క ప్రకారం ఎంత ఉందంటే మీరు వాటిని క్యాలిక్యులేట్ చేస్తుంటారు. 1,20,750 మనం ఆయనకి ఇవ్వాలి. ఏది మనకి ట్రాన్స్పోర్టేషన్ 13,500, తర్వాత 15,000 రూపాయలు మనకి రిటర్న్ గూడ్స్ అంటే 28,500 రూపాయలు పోయిన తర్వాత, ముందు ఇచ్చిన అడ్వాన్స్ కూడా పోయిన తర్వాత వీఆర్ ఎట్ టు పే 1,20,750. బట్ ఇక్కడ ఎంత ఇచ్చారంటే 115,750 మాత్రమే ఇచ్చి ఫుల్ సెటిల్మెంట్ యాజ్ అగ్రీడ్ బై ది సప్లయర్ వీ హ్యాడ్ టేకెన్ సమ్ డిస్కౌంట్ ఆన్ ది పేమెంట్. ఇది సహజంగా జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ సందర్భంలో జరుగుతాయంటే సప్లయర్ కనుక క్రెడిటార్కి అవసరమైన పరిస్థితుల్లో ఈ ఇన్సెల్ఫ్ విల్ ఆఫర్ డిస్కౌంట్ టు యూ, దెన్ యూ కెన్ అవైల్ దట్. లేకపోతే మొండి పొద్దు అనుకోండి, పొద్దు ఎలాగా రాదు, ఎంతకంత పోయినా పర్వాలేదు, మన డబ్బులు మనకు వస్తే చాలు అనుకున్నప్పుడు సందర్భంలో కూడా ద క్రెడిటార్ మే ఆఫర్ సమ్ డిస్కౌంట్ ఆన్ ద డ్యూ అమౌంట్. ఈ రెండు సందర్భాల్లో జరుగుతుంది. ఇక్కడ సరే చేశారు. ఇప్పుడు మొత్తం ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు ఏదన్నా ఒకటి, ఇప్పుడు ఫర్నిచర్ కానీ వెహికల్ కానీ డిస్పోజ్ అయినప్పుడు ఏం చేస్తాం, ఎంత అయితే బుక్లో వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ తోటి మీరు బయటికి పంపాలి. ఎందుకంటే ఇంకోసారి మనకు ఉండదు. అట్లనే మనం ఎంతైతే బాకీ ఆ బాకీతో కొడితే అతను బే బాకీ అవుతుంది, జీరో అవుతుంది. లేకపోతే మనం ఇచ్చిన డబ్బులు కొట్టామనుకోండి, మళ్ళీ అగైన్ డ్యూ అమౌంట్ మీకు కనిపిస్తుంది. ఎప్పుడు బాగా కామన్ సెన్స్ పాయింట్ ఇది. అంటే మనం ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ అంటే మొత్తం ఇచ్చేస్తున్నట్టు లెక్క, కానీ ఎంత ఇస్తున్నాం అనేది తర్వాత విషయం. సో అంటే కిరణ్మయ్ ట్రేడర్స్కి యాజ్ ఆన్ టుడే అకార్డింగ్ టు ది బుక్ బ్యాలెన్స్ ఇస్ 1,20,750. హౌ టు డెబిట్ ఇట్? ఎందుకంటే కిరణ్మయ్ ట్రేడర్స్ ఇస్ ఏ సప్లయర్, హెన్స్ హిస్ అకౌంట్ వాజ్ క్రెడిటెడ్. అంటే ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ ది బ్యాలెన్స్ ఆర్ టు క్లోజ్ డౌన్ ది అకౌంట్, యూ హ్యావ్ టు రివర్స్ ఇట్. దట్ ఈస్ డెబిట్. అంటే మీకు మాన్యువల్ మనకు అమెరికన్ సిస్టంలో కానీ మోడర్న్ క్లాసిఫికేషన్లో కానీ జరిగింది అదే. తర్వాత వచ్చేసి మీకు తర్వాత మీకు పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినీలో కూడా వెన్ ఈ సప్లైడ్ ఈజ్ అకౌంట్ వాజ్ క్రెడిటెడ్, వెన్ ఈజ్ టేకెన్ బ్యాక్ ద అమౌంట్ ఈక్వల్ టు ది వాల్యూ ఆఫ్ ది సప్లైస్, ఈజ్ అకౌంట్ హ్యాస్ టు బి డెబిటెడ్. అప్పుడు కూడా రివర్స్ అయింది. అంటే ఒక క్రెడిటార్ డెటార్ అవుతాడు, డెటార్ క్రెడిటార్ అవుతాడు. అది గుర్తుపెట్టుకోండి బాగా. మీరు ఇప్పుడు ఇన్ని ఎంట్రీస్ చేశారు కదా, మీకు అవగాహన కావాల్సింది అదే. జర్నల్ ఎంట్రీస్ను చులకనగా చూడకండి. జర్నల్ ఎంట్రీస్ రాని వాళ్ళు అకౌంటెంట్ కాలేరు, అంతే, 100% కాలేరు. నా అనుభవంతో చెప్తున్నాను నేను. కాబట్టి ఏంటంటే యూ ప్లీజ్ బీ టేక్ సచ్ కేర్ టు ల్యాండ్. సో ఇక్కడ ఏమవుతుంది, మన సిండికేట్ బ్యాంక్ ద్వారా మీకు 1,15,750 అన్నారా ఇచ్చినాం. అయితే డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 5,000. అంటే 5,000 ఈజ్ ఏ గెయిన్ ఫర్ అస్. ఎందుకంటే వై? బికాస్ వీఆర్ పేయింగ్ లెస్ టు ది సప్లయర్, కాబట్టి వీఆర్ గెటింగ్ ఏ గెయిన్. గెయిన్ అంటే మనం ఏం చేసాం నామినల్ అకౌంట్లో, గెయిన్ మీన్స్ ఎన్ ఇన్కమ్ డిరైవ్డ్
త్రూ అదర్ వే ఆఫ్ యాక్టివిటీ అదర్ దాన్ మెయిన్ యాక్టివిటీ. మన యాక్టివిటీ ఏంటి? పర్చేజ్ అండ్ సేలే. కానీ ఇక్కడ ఏమైంది? డిస్కౌంట్ అనేది మన యాక్టివిటీ కాదు. ఆయన దయచేసి ఇచ్చాడు కాబట్టి వీ గాట్ దిస్. లేకపోతే ఈ 5,000 రూపాయలు మనకు రావు. హ్యావ్ టు పే దట్ 1,20,750. కాబట్టి ఏంటంటే అది. తర్వాత 27,500 రిసీవ్డ్ ఫ్రమ్ అరవింద ట్రేడర్స్ 88,000 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. ఇది కూడా అంటే దానికి ఆపోజిట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక ఎంట్రీకి ఒకదానికి లింకులు ఉంటాయి, ఆపోజిట్లు ఉంటాయి. అది అబ్జర్వ్ చేయండి. అంటే కిరణ్మయ ట్రేడర్స్కి మనం ఇవ్వాలి కాబట్టి మనం డిస్కౌంట్ వచ్చింది. తర్వాత అరవింద ట్రేడర్స్ మనకి ఇవ్వాలి కాబట్టి ఇయర్ వీఆర్ ఆఫరింగ్ డిస్కౌంట్ టు హిమ్. దట్ ఈస్ ఎ లాస్. ఎందుకంటే ఇది అదర్ దాన్ మెయిన్ యాక్టివిటీ. ఇది వచ్చేది కూడా ఏంటంటే ఈ ఖర్చులు అదర్ దాన్ మెయిన్ యాక్టివిటీ. ట్రేడింగ్ చేయటం వల్ల వచ్చిన లాస్ కాదు ఇది. అయితే మనం ఏం చేస్తున్నాం? సిండికేట్ బ్యాంక్ అంటే చెక్ 88,000 వచ్చింది మీకు. తర్వాత మనకి ఇవ్వాల్సిన బాకీ అంతా 88,921. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్ ఈజ్ కూడా. అక్కడ ఏమైంది? మీకు డిస్కౌంట్ రిసీవ్డ్ మీకు క్రెడిట్లో పడుతుంది బికాస్ ఇట్ ఈస్ ఎ గెయిన్. ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అనేది డెబిట్లో పడుతుంది బికాస్ ఇట్ ఈస్ ఎ లాస్. ఈ రెండు అంతరాలు చూసుకోండి, మీకు అది అర్థమైపోద్ది. తర్వాత పర్చేజ్ గూడ్స్ ఫర్ 3,50,000 ఫ్రమ్ కిషోర్ ట్రేడర్స్ అండ్ క్రెడిట్ మామూలుగా పర్చేజ్ ఆఫ్ గూడ్స్ డెబిట్ కిషోర్ ట్రేడర్స్ బికాస్ ఈజ్ ద సప్లయర్, ఈజ్ అకౌంట్ హ్యాస్ టు బి డెబిటెడ్. దట్ ఈస్ 3,50,000. పెయిడ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ 10,000 రూపీస్ అన్నారా? ఇన్సూరెన్స్ అకౌంట్ అటాక్ టు సిండికేట్ బ్యాంక్. తర్వాత విక్రమ్ పర్చేజ్ గూడ్స్ ఫర్ 2,75,000 ఎగెనిస్ట్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ 1,25,000 త్రూ బ్యాంక్. విక్రమ్ పర్చేజ్డ్. ఇక్కడ పర్చేజ్ అనే పదం చాలామంది నేను నా స్టూడెంట్స్ని చూశాను, పర్చేజ్ అనే పదం కనపడగానే పర్చేజు, సేల్ అనే పదం కానీ సేల్స్ కానీ అభివర్ణిస్తారు. కానీ ఇది కాదు. విక్రమ్ పర్చేజ్డ్ ఫ్రమ్ హోమ్? ఫ్రమ్ హరిహరన్ ట్రేడర్స్ అని అర్థం. అదే కదా పర్చేజ్డ్ గూడ్స్ వస్తా అంటే మన దగ్గర నుంచి కొన్నాడు అంటే మన బుక్స్లో దాని ఎంట్రీ ఎలా ఉండాలి? సేలే కదా. సో అక్కడ పొరపాటు పడదు. పొరపాటు పడితే మొత్తం ఉల్టా అయిపోద్ది. సో విక్రమ్ పర్చేజ్డ్ గూడ్స్ వస్తున్న 2,75,000 ఎగెనిస్ట్ అడ్వాన్స్ ఆఫ్ 1,25,000 త్రూ బ్యాంక్. అంటే చెక్కో లేదా ట్రాన్స్ఫర్ జరిగింది. సో విక్రమ్ మనకు ఆ 1,25,000 పోతే ఎంత బాకీ అండి? 1,50,000 బాకీ. తర్వాత సిండికేట్ బ్యాంకు ద్వారా మనకేమొచ్చింది? సిండికేట్ బ్యాంకులో మనం వేసిన చెక్ ఎంత? 1,25,000. అంటే మనకి క్యాష్ రావాలి. క్యాష్ రాకుండా బ్యాంక్ వచ్చిన అర్థం ఏంటంటే వి కెఫ్ట్ ది అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ విక్రమ్ ట్రేడర్స్ అని అర్థం. ఇక్కడ విక్రమే అన్నాను, విక్రమ్ ట్రేడర్స్ అనలేదు. ఎందుకు జరుగుతుందా? కంపల్సరీగా బాగా గుర్తుపెట్టుకోండి. సప్లయర్ ఎప్పుడు కూడా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అయి ఉంటుంది. కస్టమర్ ఎప్పుడు కూడా బిజినెస్ ఆర్గనైజేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే మామూలు ఆర్డినరీ పర్సన్ కూడా అయి ఉండొచ్చు మీ దగ్గర కొని వ్యక్తి. అందుకనే అక్కడ మీకు అరవింద ట్రేడర్స్ అని రాశాను, ఇక్కడ మళ్ళీ విక్రమ్ అని రాశాను. ఎందుకంటే రెండు డిఫరెంట్ ఉంటాయని మీ ఉద్దేశంతో. అక్కడేమో ట్రేడర్స్కి అమ్మారు, ఇక్కడ మామూలు వ్యక్తికి అమ్మారు. సో సేల్ ఆఫ్ గూడ్స్ వచ్చేటప్పటికి 275. తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ వచ్చినాయి. అడ్జస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి మీకు ఎందుకంటే జనరల్గా మీకు ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత మీకు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అడ్జస్ట్మెంట్స్ మీరు చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్లో ఏమైంది? ఇన్సూరెన్స్ అప్పుడు 12,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టాము. మీరు లాస్ట్ ఎంట్రీ ముందు ఎంట్రీస్కి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు 12,000 రూపాయలు కట్టాము 1/12 నాడు. అంటే 1/12 నాడు అంటే మనకి ఎప్పుడు ఎండ్ అవుతుందండి? 30th 11 నాడు ఎండ్ అవుతుంది. ఎందుకంటే జనరల్ ఇన్సూరెన్స్ అన్నీ కూడా 1 year ఉంటాయి. కాబట్టి యాక్చువల్గా మనకి ఇప్పుడు జరిగింది ఏంటి? ఇన్సూరెన్స్ టు సిండికేట్ బ్యాంక్ అని రాస్తాం, అది అక్కడ అయిపోద్ది. కానీ ఇక్కడ ఏమైంది? మీకు యాక్చువల్గా ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ ఇన్సూరెన్స్ దిస్ ఇయర్ అనుకుంటే మనకు 4 నెలలు వస్తుంది. డిసెంబర్ 1 సంవత్సరం 1 నెల అండి, తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు, అంటే 4 నెలలు. అంటే 12,000 రూపాయల్లో మనకు 4,000 మాత్రమే ఈ సంవత్సరానికి ఇన్సూరెన్స్ ఖర్చు. 8,000 నెక్స్ట్ ఇయర్ కూడా మనం ముందుగా చెల్లించాం. ముందుగా చెల్లించిన దాన్ని ప్రీపెయిడ్, ముందుగా చెల్లించింది ప్రీపెయిడ్. కాబట్టి ఏంటంటే ఇన్సూరెన్స్ని మళ్ళీ ఒక అసెట్కి మార్చాలంటే బ్యాలెన్స్ని ముందు ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్లో ఉంది. ఇప్పుడు దాని వాల్యూ తగ్గించాలంటే వీ హ్యావ్ టు క్రెడిట్ ఇట్. సో ఇన్సూరెన్స్ని క్రెడిట్ చేసాం. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ని మీరు 8,000 అంటే అసెట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1/4 నాడు ఏమవుతుందంటే మీకు 1/4 నాడు ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ని మళ్ళీ క్రెడిట్ చేసి ఇన్సూరెన్స్ని డెబిట్ చేస్తాం. దేర్ అండ్స్ ది మ్యాటర్. గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మళ్ళీ 12 నెలలు వస్తున్నాయి ఇది. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. తర్వాత డిప్రిషియేట్ 15% ఆన్ ఎయిర్ కండిషనర్,
అంటే డిప్రిసియేషన్ అనేది లాస్ టు ది బిజినెస్ కాబట్టి డిప్రిసియేషన్ టు ఎయిర్ కండిషనర్ అక్కడ వాల్యూస్ ఉంటాయి కాబట్టి దాన్ని మీరు క్యాల్కులేట్ చేసుకోండి. తర్వాత కంప్యూటర్ డిప్రిసియేషన్ అట్ 40%, ప్రింటర్ డిప్రిసియేషన్ అట్ 40% మీరు వేసుకోండి. డిప్రిసియేట్ ఫర్నిచర్ అట్ 10%. ఉన్నారా? కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా అసెట్ వాల్యూని తగ్గిస్తున్నాం. డిప్రిసియేషన్ వల్ల ఏమవుతుంది, అసెట్ వాల్యూని తగ్గిస్తున్నాం కాబట్టి అసెట్ ఎప్పుడు డెబిట్లో ఉంటుంది కాబట్టి నౌ వీఆర్ రివర్సింగ్ ద పొజిషన్. రివర్సింగ్ అంటే క్రెడిటే కదా. పొజిషన్ చేయడం వల్ల ఏమవుతుంది, మీకు దాని యొక్క విలువ తగ్గిపోతుంది. అంటే దీంట్లో ఏమవుతుంది, మీకు తగ్గిన విలువతోటి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తుంది. ఈ డిప్రిసియేషన్ ఏదైతే ఉందో అది లాస్ కింద వెళ్ళి మీకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్లో కలుస్తుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కలుస్తుంది. సో డిప్రిసియేషన్ అండ్ వెహికల్ ఇవన్నీ కూడా మీరు ఆ అకౌంట్ వేసుకున్నట్టయితే మనం మీకు అర్థమవుతుంది. లేకపోతే మనం లెడ్జర్ పోస్టింగ్ చేస్తాం కాబట్టి అది. దాని తర్వాత ఏమవుతుందంటే ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం మార్చిలో క్లోజ్ అయింది. ఫర్మ్స్ అయితేనేమో 30th సెప్టెంబర్, మన ఇండివిజువల్స్ అయితే మనకి జూలై. అది డ్యూ డేట్. ఆ డ్యూ డేట్లో మనం ఆ రోజు వరకు లెక్కలు వెరిఫై చేసుకుని, ఫైనల్ చేసుకుని, పక్కా చేసుకుని అప్పుడు మనం ట్యాక్స్ ఎంత పడుతుందో చూసుకుంటాం. కానీ ఇప్పుడు మనం 31st మార్చ్ తర్వాత మనం మన యాజ్ మన ఎంట్రీస్ వేసుకున్న ప్రకారం కనుక చేసినట్టయితే మనకి లాభం మనకు వచ్చింది. ఆ లాభంతో ఏమైందంటే మనకి ఎంత వచ్చిందంటే 5637 రూపాయల లాభం వచ్చింది. నేను చేసేసాను కాబట్టి చెప్తున్నాను. దాని మీద ట్యాక్స్ 30% ప్లస్ 4% ఇవన్నీ లెక్కేస్తే 2560 వచ్చింది. 2560 ఇన్కమ్ ట్యాక్స్ ఖర్చు రాసి, కానీ ఇట్ ఈజ్ ఎ పేయబుల్ వన్. ఇట్ ఈజ్ ఎన్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్. ప్రావిజన్ అంటే ఎస్టిమేషన్, అంటే ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్, హై ట్యాక్స్. కాబట్టి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ని ఖర్చు రాసి ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ని చేసినట్టయితే బ్యాలెన్స్ షీట్లో కూర్చుంటుంది అది. రేపొద్దున ఒరిజినల్గా మీరు ట్యాక్స్ ఎప్పుడు కట్టినప్పుడు ఈ 2560 కావచ్చు, అది 4560 కావచ్చు, లేకపోతే అసలు కూడా కాకపోవచ్చు. కానీ కాకుండా ఉండదు. ఎందుకంటే మీకు లాస్ వస్తే తప్ప ఫర్మ్స్ అన్నిటిలో మీకు ఖచ్చితంగా ₹1 మిగిలితే 30 పైసలు ట్యాక్స్ కట్టాలి. కాబట్టి లాభం వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా ట్యాక్స్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్స్ అయితే అప్ టు 5 lakhs యూ నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ వన్. అట్లనే తర్వాత అప్రాపరియేట్ ప్రాఫిట్ ఈక్వల్లీ. నలుగురు ఈక్వల్ పార్ట్నర్స్ కాబట్టి ఎవరు, రాఘవరావు, విష్ణువర్ధన్, తులసి అండ్ సిద్ధయ్య, వీళ్ళందరూ ఈక్వల్ పార్ట్నర్స్ కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ పార్ట్నర్స్ అని పార్ట్నర్షిప్లో రాస్తే ఎక్కువ తక్కువలు కూడా దీంట్లో లెక్కేయరు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వాళ్ళు మాట్లాడుకుంటే వేయచ్చు. తర్వాత ఒక ఆయనకి 10,000 ఉంది క్యాపిటల్ బ్యాలెన్స్, ఒక ఆయనకి 1,50,000 ఉంది. ఇది ఎండ్ బ్యాలెన్సెస్ అయినా కూడా 25% లాభం కానీ నష్టం కానీ పంచుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్యాలెన్సెస్ స్టూడ్ ఆన్ దియర్ అకౌంట్స్, the net result, whether it is profit or loss, will be shared, will be apportioned as per the partnership lead written. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5637లో 1409 రూపాయలు ఈచ్. అంటే ఈ లాభం రావడం వల్ల క్యాపిటల్ పెరుగుతుంది కాబట్టి ఇది కూడా క్యాపిటల్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే లాస్ వస్తాయి కనుక ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయి, ఇవన్నీ కూడా డెబిట్ అవుతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది, ఆదాయం నెట్ రిజల్ట్ ఎప్పుడు కూడా క్రెడిట్లో ఉంటుంది నెట్ ప్రాఫిట్ అయితే. కాబట్టి దాన్ని డెబిట్ చేయడం వల్ల ఏంటంటే ఇట్ విల్ బికమ్ జీరో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమీ ఉండదు, బ్యాలెన్స్ ఏమి ఉండదు. సో దేర్ ఎండ్స్ ది మ్యాటర్. దీని తర్వాత వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ ఏ లెడ్జర్ అకౌంట్. అసలు వాట్ ఈజ్ లెడ్జర్? జనరల్గా మన వాళ్ళు ఏం చెప్తారు, లెడ్జర్ ఈజ్ ఎ టీ షేప్ అకౌంట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ డెబిట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ క్రెడిట్. ఇది కాదు. లెడ్జర్కి చాలా విశేష అర్థం ఉంది. తర్వాత లెడ్జర్ యొక్క ఉపయోగాలు చాలా ఎక్కువ. లెడ్జర్ విల్ యాక్ట్ యాజ్ ఎ మిస్టేక్ ఫైండర్ కమిటెడ్ ఇన్ ద జర్నల్. అంత అర్థం ఉంది దాంట్లో. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను మీకు. మీరు లెడ్జర్ చూడంగానే తప్పును పట్టుకోగలుగుతారు. లెడ్జర్ చూడంగానే ఎక్కడ మిస్ అయిందో చెప్పగలుగుతారు. ఇప్పుడు జనరల్గా ఆడిటింగ్ చేస్తున్నాం అంటారు. ఆడిటింగ్ చేయటం అంటే ఏంటి? ఓచింగ్ చేయటం, ఓచర్ని చూసి చేయటం. ఒక ఓచర్ చూసి దాంట్లో 2,000 ఉంది, దీంట్లో 2,000 ఉంది, ఓకే, దట్ ఈస్ స్టిక్డ్. అది కాదు. అసలు ఆ ఓచర్ వెనకే ఉంది. వాట్ ఈజ్ బిహైండ్ ది ఓచర్ అంటే ఓచరు నిజంగా కరెక్టా, దీంట్లో ఏదన్నా మనం డూప్ చేసే పరిస్థితి ఏదైనా ఉందా, తర్వాత
ఏదైనా క్రియేట్ చేసిన ఓచరా అనేది మనకి తెలియాలంటే ఖచ్చితంగా ఓచింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ఎన్ ఆడిటర్. మీరు కూడా ఆడిట్ ఆఫీస్లో చేరతారు మా బోర్డుల దగ్గర చేరి మేము ఆడిటింగ్ చేస్తాం అంటే అసలు ఆడిటింగ్ అంటే అర్థం ముందు తెలుసుకోవాలి, తర్వాత ఆడిటింగ్ చేస్తామని ఉత్సాహం చూపించాలి. అంతేగాని మనం ఇవాళ ఏ కోర్స్ తీసుకున్నా కూడా నలుగురు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తాను, కానీ ఆ కోర్సు యొక్క అవసరం ఏంటి, మనం చేసిన చదువు సరిపోదా అనేది ఆలోచించుకోకపోవడం జరుగుతుంది. కాబట్టి చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇవాళ ఎంబీఏ కాలేజీల్లో జరుగుతున్న ఘోరం ఏంటంటే అన్ని రకాల కులాలు ఉంటాయి. బీఎస్సీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీఏ వాళ్ళు అందరూ ఉంటారు. కానీ ఎంబీఏ పాస్ అయిన క్యాండిడేట్ అక్కడ లెక్చరర్గా పనిచేస్తాడు. ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోతారు, ఒక పద్ధతి పాడు ఏమీ ఉండదు. చాలా ఘోరం అంటే చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇదంతా మనకొద్దు. సో లెడ్జర్ is a book of account which contains a condensed and classified record of all transactions of the business posted from the journal. జర్నల్ నుంచే మీకు డూప్లికేషన్ అవుతుంది. జర్నల్ the data will be transferred from journal to ledger. It is also called the book of final entry. In other words, the book which contains accounts is known as a ledger, also called the principal book. ఇదే ప్రిన్సిపల్ బుక్, ఇదే మెయిన్ బుక్. Ledger provides necessary information regarding various accounts. The ledger is called the king of all books of accounts. కింగే, ఎందుకంటే ఆయన ట్రెజరీలోనే అన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలన్నా కూడా we have to take permission of the king. We have to enter into the ledger. We have to verify whatever the account you need. Because it is the book which alone can exhibit the position of each account head in a convenient form. Convenient గా మనకు చూడగానే తెలిసిపోద్ది. What supplies is the person made, how the amount was received by him, what is the balance to be paid or to be received. It can supply all the useful information such as the net result of the various transactions involving an asset, liability, capital, revenue and expenses. Ledger is the ultimate destination of all transactions because posting is made from the journal to the ledger. The information available in the ledger is classified as summarized form of all also facilitates the preparation of a trading and profit and loss account and a balance sheet. Thus, the ledger is called the king of all books because no other book of account can supply all the information like ledger. With my experience, I can say that will help to detect mistakes committed in the journal and can be rectified too. ఎందుకంటే దీంట్లో ఏంటంటే మీరు సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ some Kiranmaya traders supplied goods worth rupees 1,25,000. So the entry was passed. Some goods were sold goods to Aravinda traders to the tune of 1,25,000. Meanwhile, some goods worth rupees 10,000 was returned by Aravinda traders. It was duly received by the godown keeper and it was added to the stocks in the godown. అయిపోయింది. కానీ దట్ ఎంట్రీ వాజ్ నాట్ టేకన్ బై ది అకౌంటెంట్ ఆర్ డేటా ఆపరేటర్. 10,000 రూపాయలు పంపించాడు, 10,000 మనకి స్టాక్లోకి వెళ్ళింది కానీ మనకు రాలా. తర్వాత అప్పుడు ఏమవుతుంది మీకు, అతను ఏం చేస్తాడు, నేను అమౌంట్ ఫైనల్గా పంపిస్తే మన దగ్గర ఇంకా బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర అతను సప్లైని అతను క్రెడిట్ ఇవ్వలేదు మనం, కాబట్టి ఏంటంటే ఇంకొక 10,000 రూపాయల బ్యాలెన్స్ కనిపిస్తుంది. మనం రేపొద్దున ఏంటంటే మీరు 10,000 ఇవ్వాలి ఇంకా ఇవ్వట్లేదంటే నేను ఎందుకు 10,000 ఇవ్వాలండి అని అతని అకౌంట్కి అది పంపిస్తే మనం చిన్నపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ అని వచ్చిందో వీ హ్యావ్ టు వెరిఫై ఇట్. ఫుల్ సెటిల్మెంట్ ఎప్పుడు అవుతుంది, ఇంటూ ఫైనల్ బే బాకీ మాట ఇంకే బాకీ నా దగ్గర లేవు అని మనం కానీ వాళ్ళు కానీ చెప్పడం. అప్పుడు ఏమవుతుంది, వెరిఫై చేయాలి. ఎందుకు లేకపోతే అడగాలి, ఏంటంటే ఫుల్ సెటిల్మెంట్ అన్నారు, మరి ఏంటి మీ బాకీ ఎంత, అవన్నీ స్టాక్స్ పంపించాను కదంటే అప్పుడు వెరిఫై చేయొచ్చు. తర్వాత అట్లనే మనకి ఒక చెక్కులు ఇచ్చి మనం ఒక సప్లై తీసుకున్నాం, ఫలానా 15వ తారీఖున డబ్బులు మీరు బ్యాంకులో వేసేసుకోండి, ఇదిగో చెక్ తీసుకోండి, నాకు స్టాక్స్ ఇచ్చేయండి వచ్చేసింది. సో దట్ ఇన్వాయిస్, వెరీ ఇన్వాయిస్ వాజ్ మిస్డ్ టు రికార్డ్. కానీ ఆయన చెక్కు పాస్ అయిపోయింది. మనం దట్ వాజ్ నాట్ టేకెన్ టు అకౌంట్. పర్చేజ్ ఎగిరిపోయింది, దానివల్ల ట్రేడింగ్ అకౌంట్ దెబ్బతింది, తర్వాత క్రెడిటార్ కూడా దెబ్బతిన్నాడు. తర్వాత ఏమైంది, చెక్ పాస్ అయిపోయింది.
చెక్ పాస్ అయితే బ్యాంకు స్టేట్మెంట్ వచ్చిన తర్వాత సమ్ కిరణ్ మై ట్రేడర్స్ వాజ్ పెయిడ్. సో కిరణ్ మై ట్రేడర్స్ అకౌంట్ ఓపెన్ చేసి చేసేస్తాం. కానీ జరిగింది ఏంటి, కిరణ్ మై ట్రేడర్స్ కొత్త అకౌంట్ అయితే కిరణ్ మై ట్రేడర్స్కి మనం డెటార్ చేసేసుకుంటాం. కానీ నిజంగా ఆయన డెటార్, ఆయనకి అసలు ఆయన మనకు బాకీ కాదు, మనం ఆయనకి బాకీ కాదు. బికాస్ ద స్టాక్స్ వర్ రిసీవ్డ్ ఫర్ ద వాల్యూ హ్యాడ్ గివెన్ ఎ చెక్, ద చెక్ వాజ్ హానర్డ్. అందుకని ఏంటంటే అకౌంటెంట్ దృష్టి అంటే కేవలం ఏదో బీకామ్ పాస్ అయ్యి, ఎంబీఏ పాస్ అయ్యి, సీఏ పాస్ అయినంత మాత్రాన మిమ్మల్ని అకౌంటెంట్ మీరు అనుకోవడం కూడా తప్పే. ఖచ్చితంగా మీ దృష్టి ఎప్పుడూ కూడా ఈచ్ అండ్ ఎవరీ ఎంట్రీ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. దీన్ని ఇట్లా చూడాలి, దాన్ని అట్లా చూడాలని మీరు చూసుకోకపోతే మాత్రం మీరు అకౌంటెంట్ కాబడరు. అకౌంటెంట్ సీటు చాలా ఉన్నతమైనది, చాలా విలువగలది. కాబట్టి ఏంటంటే మీరు నిజంగా మీరు అకౌంటెంట్ కావాలని మనసులో కోరికుంటాం క్వశ్చన్ కాదు, ఆ దిశగా ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా మీరు జర్నలైజేషన్ నుంచి కాన్సన్ట్రేషన్ చేయాలి. డెబిట్ టు క్రెడిట్ని బాగా ఐడెంటిఫై చేయాలి. టాలీ ఉన్నంత మాత్రాన ఇంకేదైనా అకౌంటింగ్ ప్యాకేజ్ ఉన్నంత మాత్రాన మీకు ఏ విధంగా హెల్ప్ చేయదు. ఇట్ విల్ గివ్ రాంగ్ రిపోర్ట్స్ ఇఫ్ యూ రాంగ్లీ ఐడెంటిఫై డెబిట్ అండ్ క్రెడిట్ అండ్ ఇఫ్ యూ రాంగ్లీ ఐడెంటిఫై గ్రూపింగ్. ఇవన్నీ చేస్తే మీకు ఏ విధంగా కూడా ఉండదు. నేను గ్రూపింగ్ కూడా మీకు చెప్తాను. కాబట్టి ఏంటంటే ఇది జాగ్రత్తగా ఇప్పటివరకు అబ్జర్వ్ చేయని వాళ్ళు కూడా ప్లీజ్ అబ్జర్వ్ ఫ్రమ్ ది ఫస్ట్ లెసన్. కాబట్టి ఏంటంటే దాన్ని మీరు తప్పులు మీరు చూసి మీరు అప్గ్రేడ్ అవ్వడానికి నేను కూడా తప్పు చేసి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే మీరు నాకు ఆ విధంగా సహకరిస్తారని నేను మరీ అనుకుంటూ ఫ్రమ్ టుమారో విల్ స్టార్ట్ లెడ్జర్ అకౌంట్స్ అండ్ సో ప్లీజ్ అట్లీస్ట్ కామెంట్ how was my teaching, how do you feel about the generalization of accounts. So please let me know through comment. Thank you very much. I am expecting a real comment from your side. Thank you very much.